ఇప్పుడు అతను, మీ చెల్లెలు, ఈ అమ్మాయి ముగ్గురు అందరూ ఒకటే ఇంట్లో ఉంటున్నారా? కాదు. కాదు మేడం, నేను తీసుకొని వెళ్ళి నా కేసు పెట్టాలని తీసుకొని వెళ్తే నన్ను మాయపుచ్చేసింది. నేను రాననింది మేడం. స్టేషన్ మెట్లు చూడంగానే నేను రాను లోపలికి, నేను డాడీ మీదే రివర్స్ అయితా అని చెప్పింది. సరే అని నేను 2 దెబ్బలు కొట్టాను మేడం. కన్న తల్లి కొట్టే హక్కు ఉండదా మేడం? అయితే మా బాబాయ్ సిఐ బస్ లో వెళ్ళిపోయింది మేడం. నేను కోడూరుకి వెళ్తానని చెప్పి నన్ను మాయపుచ్చి స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది. బస్సులో నుంచి దిగుదురా అని చెప్పి పిలిచే టైంలో ఏమైందంటే పట్టుకున్న డ్రెస్ అది మెత్తబడింది మేడం. అది కొంచెం చిరిగింది. రివర్స్ నన్నే మాట్లాడింది, నువ్వు చింపేసావని. దాదాపు 5-6 కిలోమీటర్లు నన్ను పరిగెత్తించింది మేడం. 5-6 కిలోమీటర్లు నన్ను పరిగెత్తించినాక మళ్ళీ ఎట్లో ఒకట్లా మా బాబాయ్కి ఫోన్ చేస్తూనే ఉన్నా. నా దగ్గర అయితే ఫోన్ లేదు. నాకు ఇంట్లో ఈ గొడవల వల్ల మా ఆయన నేను చికాకులు పడి కొంచెం ఫోన్ కూడా నాది పగిలిపోయింది. ఎవరి ఫోన్ దొరికితే వాళ్ళ ఫోన్ నుంచి కొట్టిన. నా దగ్గర పేపర్లు రాసుకొని ఉన్నా మా బాబాయ్ నెంబరు. చేస్తే ఆహా నువ్వు చేస్తావా, ఇంకా అసలు ఇద్దరు కానిస్టేబుల్ నన్ను పంపిస్తే ఆ కానిస్టేబుల్ల మీద కూడా మూసేసి అయ్యో వాళ్ళ ముందరనే బట్టలు చింపేసుకుంది మేడం. కారులో దాదాపు ఒక 5 కిలోమీటర్ల మేరకు బట్టలు లేకుండా వచ్చింది. అంత ఇచ్చేసినాడు మేడం వాడు. నా బిడ్డకు అంత తెలియదు మేడం. ఫస్ట్ అట్లా లేదు మేడం నా బిడ్డ. ఇప్పుడు వాళ్ళతో పాటే ఉందా? వాళ్ళ ఇంట్లోనే ఉందా? మీ చెల్లెల ఇంట్లోనే? మా చెల్లెలు ఇంట్లో లేదు మేడం. మరి ఎక్కడుంది ఇప్పుడు? తెలీదు. వాడు ఎక్కడ పెట్టాడో తెలియదు. అయితే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, ఇక్కడికే వస్తుంది పాప. ఎక్కడికి? ఇక్కడికి, హైదరాబాద్ వస్తుంది. ఇప్పుడు వస్తుందంట అనేసి చెప్పినారు మేడం. అయితే నేనేమన్నానంటే, మేము సుమన్ టీవీకి వస్తున్నామంటే మళ్ళా వాడికి రివీల్ చేస్తుంది, అప్పుడు మేము ఇదైపోతాం కదా, వాడు ఏదైనా చేస్తాడని చెప్పి మా ఆయన ఏం చెప్పినాడంటే, వద్దు అక్కడే ఉంచుకోండి, మా చెల్లెలు ఇక్కడ హాస్టల్లో ఉంటది మేడం, అక్కడ ఉంచమని చెప్పినాము. మా చెల్లెలకే చెప్పేసి వచ్చినాం. మా రెండో చెల్లెలు, ఇంకో చెల్లెలా ఆ అమ్మాయి ఇంకో చెల్లెలు, ఆమెకి ఆమె దగ్గర పెట్టుకోమని చెప్పారా? చెప్పి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నామంటే ఆ పాప యాక్సెప్ట్ చెయ్యదు మేడం. స్టేషన్ కే యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడికి వస్తే ఎంతసేపు మేడం